దేవునికి స్తోత్రములు. లైవ్లో మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి ఉదయకాల సమయంలో మరి నీ వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మరి నీ వాక్యం ద్వారా మాలో ఉన్న లోపాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి బుధవారము మరి బైబిల్ తరగతి. ఈరోజు 51వ క్లాసు ప్రియులారా, సిటిహెచ్ క్లాసు 51వ క్లాసు. మరి ఈ 51వ క్లాసు చెప్పబడుతుండగా మరి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని మరి మీ ముందుకు తీసుకురావడం లేదు ప్రియులారా. ఏది మాట్లాడినా లేఖన ఆధారాలతో మరి ఈ అంశాన్ని మరి క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి ఏం చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది ప్రియులారా. మరి ప్రార్థన అనే భాగంలో 3వ పాఠము ప్రియులారా, ప్రార్థన అనే భాగంలో 3వ పాఠము ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థన ఎవరికి చేయాలి ప్రియులారా. ప్రార్థన ఎవరికి చేయాలి, మరి ఎవరి నామములో చేయాలి. చూడండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన అంశము ఇది మనకు తెలిస్తేనే మరి వాక్యం విలువలు తెలిసి మన చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం అనేది లభిస్తుంది ప్రియులారా. మరి ఇలాంటి లేఖన ఆధారణలతో మనము ప్రార్థన విషయం గురించి ఈరోజు మరి పరిశీలన చేద్దాము ప్రియులారా. ఎందుకు మరి అంశం నేర్చుకోవాలంటే ప్రియులారా, లేఖనాధారంతో కూడిన ఈ ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే పిల్లరా, లేఖనాధారంతో కూడిన సారమైన ప్రార్థన మరి జీవనిధికి మూలనిధి అనేది ఉన్నది పిల్లరా. మరి లేఖనాధారంతో కూడింది మరి ప్రార్థన జీవనిధికి మూలమైనది. దీని గురించి మనం నేర్చుకుంటేనే తప్ప మనం చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం అనేది లభించదు ప్రియులారా. ఎలాగంటే ఈరోజు మనము ప్రార్థన చేస్తాము, కానీ ఎవరు చేశారంటే మా పెద్ద పాస్టర్ చేశాడు, మా తాతయ్య చేశాడు, మా నాన్న చేశాడు, నేను కూడా అలాగనే చేస్తున్నా అంటే లేఖనము ఏం చెప్తున్నది అనేది చాలా ప్రాముఖ్యము. ప్రామాణిక గ్రంథం అని చెప్పబడుతున్న మనము ప్రామాణిక గ్రంథం ఏం చెప్తున్నది, పరిశుద్ధాత్ముని బోధ ఏం చెప్తున్నది, ఆ పరిశుద్ధాత్ముని బోధ ప్రకారంగా మనము చేస్తున్నది అలా ఉన్నదా లేదా అనేది పరిశీలన దృక్పథం చేసినప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలం అనేది దేవుడు దయచేస్తాడు ప్రియులారా. ప్రియులారా, ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలంటే ప్రార్థన లేఖనాధారంతో కూడినదిగా ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. తద్వారా దేవుడు మనకు ప్రతిఫలం అనేది దయచేస్తాడు ప్రియులారా. ప్రియులారా, అంశంలోనికి వెళ్దాము ప్రియులారా. ఈ అంశము తప్పనిసరి మనం నేర్చుకోవాలి. 51వ క్లాసు సిటిహెచ్ క్లాసు ప్రియులారా. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రియులారా ఎలా ప్రార్థన చేశాడు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేశాడు ప్రియులారా. పరలోకమందున తండ్రి అని ప్రార్థన చేశాడు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నప్పుడు శిష్యులకు కూడా ఏ విధంగా ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో, యేసుక్రీస్తు జీవించిన కాలంలో శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించాడు ప్రియులారా. ప్రార్థన వారికి ఎలా నేర్పించాడు అంటే ప్రియులారా, వారికి కూడా ప్రార్థన పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు ప్రియులారా. ఎలాగంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చూడండి ప్రియులారా, ఏమని ప్రార్థన ఎలా నేర్పాడు, ఎలా యేసుక్రీస్తు జీవించిన కాలంలో ప్రార్థన ఎలా చేయాలంటే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేశాడు. శిష్యులకు కూడా ప్రార్థన నేర్పు అన్నప్పుడు ఆ శిష్యులకు మాదిరి ప్రార్థన ఎలా నేర్పాడు, పరలోకమందున మా తండ్రి అని నేర్పాడు ప్రియులారా. చూడండి ప్రియులారా, ఇంకా ముంగడికి వెళ్తే మన తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక మన తండ్రిని
మరి ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనము చూసుకున్నట్లయితే పిల్లారా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. అలాగే ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన లేఖనంను చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి ఆ దినమందు మీరు దేని గురించి నన్ను అడిగినను మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్తున్నానని లేఖనంలో రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడిన మాటను చదువుకున్నట్లయితే ప్రియులారా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునని లేఖనం రాయబడ్డది ఉన్నది పిల్లారా. మరి ఈ అంశంను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ప్రార్థన ఎవరికి చేయాలి అంటే ప్రార్థన మరి తండ్రికి చేయాలి. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. మరి శిష్యులకు కూడా అలాగే మాదిరి ప్రార్థన కూడా నేర్పించాడు ప్రియులారా. మరి ప్రార్థన చూడండి ప్రియులారా, ప్రార్థన ఎవరికి చేయాలి అంటే పరలోకమందున్న తండ్రికి చేయాలి. మరి ప్రార్థన ఎవరికి చేయమని అంటే పరలోకమందున్న తండ్రికే ప్రార్థన చేయాలని మరి లేఖనాలు మరి చెప్తున్నాయి ప్రియులారా. మరి ఇంకా వాక్యం ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి గురించి తండ్రికి ప్రార్థన చేశాడు ప్రియులారా. యేసుక్రీస్తు మరి జీవించిన కాలంలో తండ్రికి ప్రార్థన చేశాడు. మరి తండ్రికి ప్రార్థన చేస్తూ వాళ్ళు మరి శిష్యులకు ఏ విధంగా నేర్పాడంటే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయాలని మరి నేర్పాడు పిల్లరా. ధర్మశాస్త్ర కాలంలో తండ్రికి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో కూడా మరి యేసుక్రీస్తు ఏ విధంగా చేశాడంటే పరలోకమందున్న మా తండ్రి అని చేశాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన శిష్యులకు నేర్పినట్లుగా నాకు అర్థమవుతుంది పిల్లారా. మరి కొత్త నిబంధన కాలంలో మనము మరి ఆలోచించినట్లయితే కొత్త నిబంధన కాలంలో పిల్లారా, మరి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ప్రార్థన తండ్రికి చేశారు, తండ్రి నామాన్నే ముగించారు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేవరకెలే ప్రార్థనలో మార్పు అనేది జరిగింది ప్రియులారా. ఎలా జరిగిందంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించి కొట్టివేసి మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా మరి సంఘానికి అపొస్తలుల ద్వారా సంఘానికి ఇవ్వబడిన మరి చట్టం ద్వారా సంఘము స్థిరపరిచి మరి స్థిరపరచడం జరిగింది ప్రియులారా. ఆ సంఘానికి ఇవ్వబడిన చట్టంలో మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలని మార్పు అనేది జరిగింది ప్రియులారా. మరి ఆ మార్పు ఎలా జరిగింది అనేది మనము చూస్తే ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు మరి కొలసీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 12వ వచనంలో మరి రాయబడిన మాటను చదువుకున్నట్లయితే ప్రియులారా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకుంటున్నాను. చూడండి ప్రియులారా, మనల్ని తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనల్ని తండ్రి మరి చేశాడు, పాత్రుడుగా చేశాడు. అందుకోసమే తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని బాతిమాలుకుంటున్నాను అంటున్నాడు పిల్లారా. చూడండి పిల్లారా, అలాగే మొదటి తెస్సలోనికీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా మనము దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింతుము. చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని లేఖనాల్లో చెప్పబడినది ప్రియులారా. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా చదువుకున్నట్లయితే చూడండి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి పిల్లరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖనాల్లో రాయబడి ఉన్నది పిల్లరా. అలాగే మరి పిల్లరా, మరి ఎబ్రిలకు రాసిన పత్రికలో మరి రాయబడిన మాటను చదువుకున్నట్లయితే పిల్లరా 13వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ
స్తుతియాగము చేయుదము. చూడండి ప్రియుల, స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమందు ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదము. చూడండి ప్రియులారా, మరి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎవరి మరి ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి యేసుక్రీస్తు నామములో అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే పిల్లరా, మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామనే ఆలోచన చేస్తే పిల్లరా, చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఏం నేర్చుకున్నామని ఆలోచన చేయగలిగితే పిల్లరా, ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన తండ్రికే చేయాలి. చూడండి పిల్లరా, ప్రార్థన తండ్రికే చేయాలని నేర్చుకున్నాము. ప్రార్థన మరి చూడండి పిల్లరా, దేవునికి ప్రార్థన చేయాలని నేర్చుకున్నాము. మరి ఇప్పుడు ప్రార్థనలో ఎవరి నామంలో చేయాలి అని నేర్చుకోవాలి పిల్లరా. ప్రార్థన ఎవరి నామంలో చేయాలి అని నేర్చుకుంటే పిల్లరా, ప్రార్థన మరి చూడండి పిల్లరా, ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా దేవునికి మరి ప్రార్థన చేయాలని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి పిల్లరా, మనము ఆలోచిస్తే వాక్యాన్ని ఇంకా ఆలోచిస్తే పిల్లరా, మరి చూడండి పిల్లరా, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంను మనం చదువుకున్నట్లయితే పిల్లరా, 16వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే పిల్లరా, మరి అక్కడ ఏం రాయబడ్డదంటే పిల్లరా, ఆ దినమందు మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అలాగే మరి యోహాను సువార్త మరి 15:16లో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అని అంటూ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునని చెప్పబడిన మాట మరి ఇప్పుడు నెరవేరుతుంది పిల్లరా. ఎలాగూ నెరవేరుతుంది అంటే పిల్లరా, యూదులతో చెప్పబడిన మాట ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలులు మరి సంఘానికి ఇవ్వబడిన చట్టంలో సంఘము సిద్ధపరచబడి మరి యేసుక్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చెల్లించాలని ప్రార్థనలో మరి మార్పు అనేది జరిగింది పిల్లరా. ఆ ప్రార్థనలో మార్పు జరిగింది కాబట్టి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంను చదువుకున్నట్లయితే పిల్లరా, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయుచుండను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని మరి పౌలు గారు మరి రాస్తున్నాడు పిల్లరా. లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి తండ్రికి ప్రార్థన చేయాలి, మరి యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యేసుక్రీస్తు ద్వారానే మరి దేవునికి ప్రార్థన చేయాలని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుకుంటే పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చూడండి పిల్లరా, తండ్రి అయిన దేవునికి ఏలిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు క్షమించండి పిల్లరా, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. చూడండి పిల్లరా, ఇంకా మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంను చదువుకున్నట్లయితే, ఇంకా 17వ వచనంలో సారమును చదువుకున్నట్లయితే, మరి మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడు అని లేఖనాలు చాలా పదే చెప్తున్నాయి పిల్లరా. మరి లేఖనాలు చెప్తున్న ప్రకారంగా మనం ఉన్నామా లేదా అన్నది మనం ఆలోచిస్తే, ఈ లేఖనాలు ఎప్పుడు రాయబడ్డాయి అని ఆలోచిస్తే పిల్లరా, ఈ లేఖనాలు రాయబడిన మాటను మనం ఆలోచిస్తే లేఖనాలు ఎప్పుడు రాయబడ్డాయి అంటే పిల్లరా, మరి ధర్మశాస్త్రము మరి చూడండి పిల్లరా, ఈ మాట ఏ కాలంలో రాయబడినది అనేది ఆలోచిస్తే మరి చూడండి పిల్లరా, పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో మరి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశారు? తండ్రి నామములో ప్రార్థన చేస్తూ తండ్రి నామానే ముగించారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మార్పు ఏం జరిగిందంటే చూడండి పిల్లరా, పాత నిబంధన కొట్టివేయబడ్డది. పాత నిబంధన ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడి లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మరి సిలువలో బలియాగం చేయించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది శిష్యులు మరి సంఘానికి ఇవ్వబడిన చట్టము
మరి సిద్ధపరచబడి స్థిరపరచబడి మరి సంఘానికి ఇవ్వబడ్డ చట్టంలో మార్పు అనేది వచ్చింది. ఆ మార్పులో మరి ప్రార్థనలో మరి ఏమనేందంటే మరి ఈ మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలనే సమస్తమును ఆయన పేరట చేయుడి. చూడండి, మార్పు వచ్చేసింది యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ద్వారా మరి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆ సమస్తమును ఆయన పేరట చేయాలని మార్పు అనేది వచ్చింది ప్రియులారా. అలాగే ప్రియులారా, మరి చూడండి ప్రియులారా, అపొస్తలులు మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ వచ్చేసింది. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి ప్రియులారా. ఆ చట్టం వచ్చేసింది కాబట్టి ఆ చట్టం ద్వారా మార్పు అనేది ప్రార్థనలో కలిగింది. మరి యేసుక్రీస్తు ద్వారా సమస్తమును ఆయన పెరట చెయ్యండి అని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఎబ్రిల రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనమును చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి కాబట్టి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొని జీవాఫలము అర్పించదము. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మరి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, ఆయన నామం ఒప్పుకుంటూ జీవాఫలము అర్పించుదము అని మరి లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ప్రార్థన ఎవరికి చేయాలంటే ప్రార్థన తండ్రి అయిన దేవునికే చేయాలి. మరి యేసుక్రీస్తు నామంలో తండ్రికి ప్రార్థన మరి చేయాలని మరి ప్రార్థన లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఆ లేఖనాల ప్రకారంగా మనం చేయాలి ప్రియులారా. ఆ లేఖనాల ప్రకారంగా మనం చేసే ప్రార్థన ఉందా లేదా అని అది మనం ఆలోచన చేయాలి. కానీ మరి మా పెద్ద పాస్టర్ చేశాడు, మా తాతయ్య చేశాడు, మా నాన్న చేశాడు, నేను కూడా చేస్తా అంటే మరి పిల్లారా, మరి చూడండి పిల్లారా, గుడ్డివాడు గుంటలో పడతాడనేది లేఖనం చెప్తున్నది పిల్లారా. గుడ్డివాడు అంటే పిల్లారా, లేఖనాలను అర్థం చేసుకొని జీవించని వారు గుడ్డివారు శాస్త్రుడు పరిచయులు గుడ్డివారు చూస్తే వారి గుంటలో పడతారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మనం ఇప్పుడు మరి ప్రియులారా వాక్యాన్ని ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉన్నదా లేదా అనేది మనము ఇలా ఆలోచన చేసినప్పుడు మనం ప్రియులారా తెలియక చేసిన తప్పులు ఎన్నో ఉంటాయి ప్రియులారా. మన ఆత్మీయ జీవితంలో తెలియక చేసినవి ఉంటాయి ప్రియులారా. అవి వాక్యము లేఖనాల ఆధారంగా మనం సరిచేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం అనేది బలపడుతుంది ప్రియులారా. బలపడ్డప్పుడు మనం ఏం చేస్తాం ప్రియులారా, బలంగా దేవుని కోసం మనం వాడబడడానికి మనము ప్రయత్నం చేస్తాం, ముందుకు సాగుతాం ప్రియులారా. అలాగే మనము మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1-2 వచనాలు మరి చదువుకున్నట్లయితే ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సుసనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలంలో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చూడండి ప్రియులారా, శుభమని చెప్పి వ్రాయున్నది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో ప్రతి స్థలంలో ఉన్న వారందరికీ మరి చూడండి ప్రియులారా, ప్రార్థన మరి ఏ విధంగా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి స్థలంలో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు రావడం ద్వారా మార్పు అనేది ప్రార్థనలో వచ్చింది. ఆ ప్రార్థన మార్పును మనము గమనించి మనము ప్రార్థన తండ్రి అయిన దేవునికే చేయాలి. మరి ఎవరి నామంలో చేయాలంటే యేసుక్రీస్తు నామంలో ఏది చేసినా సమస్తమును యేసుక్రీస్తు నామంలో చేయాలి, తండ్రికి చేయాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లలారా. ఆ లేఖనాల ప్రకారం మనం సరిదిద్దుకుందాం ప్రియులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాటను చదువుకున్నట్లయితే, మీ విశ్వాసము సర్వలోకము ప్రచురం చేయుచుండటం బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని రాయబడి ఉన్నది పిల్లరా. యేసుక్రీస్తు రావడం ద్వారా ప్రార్థనలో చేంజ్ అయింది, ప్రార్థనలో మార్పు అనేది జరిగింది అనేది మనం తెలుసుకుంటున్నాం పిల్లారా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి పిల్లారా,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి పిల్లారా, మరి నేటి క్రైస్తవులు మరి ఎలా ప్రార్థన చేయాలంటే పిల్లారా, నేటి క్రైస్తవులు ఏ విధంగా లేఖనానుసారంగా ఏ విధంగా ప్రార్థన చేయాలంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి. మరి పిల్లారా, మరి చాలామంది మరి యేసుక్రీస్తుకే ప్రార్థన చేయడం సరి అయింది కాదు. ఇప్పుడు ఎలా చేస్తారంటే యేసుక్రీస్తుకే ప్రార్థన స్టార్ట్ చేస్తారు. అదే ప్రార్థన సరి అయింది కాదు పిల్లరా. మరి యేసుక్రీస్తు ద్వారా కాకుండా డైరెక్ట్ తండ్రికి చేయడం జరుగుతుంది పిల్లారా. తండ్రికి ప్రార్థన చేయడం సరి అయిన ప్రార్థన కాదు. చూడండి పిల్లారా, మనము లేఖనాలను ఆలోచిస్తున్నాము, మరి లేఖనాలను అర్థం చేసుకోవాలి పిల్లారా. అనేకులు మరి యేసుక్రీస్తు ప్రభువా అని ప్రార్థన చేస్తారు పిల్లారా. మరి ఎలాగ ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభువా అని ప్రార్థన చేసి మరి యేసుక్రీస్తు నామములో ముగించే వారు లేకపోలేరు పిల్లారా. ఇలాంటి ప్రార్థన సరి అయినా అనేది మనము ఆలోచన చేస్తే పిల్లారా, ఇలాంటి ప్రార్థనలు మరి ఫలిస్తాయంటే ఇలాంటి ప్రార్థనలు ఫలించవు. మనము చేస్తున్నామనే ఒక భ్రమలోనే ఉంటాం, కానీ ప్రార్థన లేఖనానుసారం అనేది కాకపోతే మన ప్రార్థనకు మరి ఫలించకపోవడం ద్వారా మరి ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే మా పెద్ద పాస్టర్ చేశాడు, మా తాతయ్య చేశాడు, మా పెద్దలందరూ చేశారు, మేము కూడా చేస్తున్నాము అంటే పిల్లారా, మరి లేఖనము చెప్తున్నాము, ఈ లేఖనాలు చూడవంటే లేఖనాలు చూసే పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం లేకపోవడము మరి విచారకరము. ఎందుకంటే తప్పు తర్వాత తప్పు జరుగుతూనే ఉన్నది. క్రైస్తవ్యము మరి విశాల మార్గము ప్రవేశించేవారు అనేకులు ఉన్నారు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే ఉన్నారు. ఆ ఇరుకు మార్గంలో ఉన్నామా లేదా? ఇరుకు మార్గం అంటే పిల్లారా, లేఖనాలను అనుసరించి జీవించాలి. అప్పుడు ఇబ్బందులు అవన్నిటినీ మనము మరి ఓర్చుకుంటూ ముందుకు సాగాలి పిల్లారా. చూడండి పిల్లారా, మరి ఏ విధంగా ఎలా ప్రార్థన చేయాలంటే చూడండి పిల్లారా, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలి పిల్లారా. చూడండి పిల్లారా, అపొస్తలుల ద్వారా సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ లేదా పిల్లారా ఆత్మనేమము అపొస్తలులు వేసిన పునాది పిల్లారా, పరిశుద్ధులకి అప్పగింపబడిన బోధ మరిని బట్టి ఆలోచిస్తే పిల్లారా, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ప్రారంభంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఆ లేఖనాలను మనం అనుసరించాలి. చూడండి పిల్లారా, అనుసరించకపోగా మరి మన ఇష్టానుసారమైన ప్రార్థన చేస్తే అది ఫలభరితంగా ఉండదు పిల్లారా. ఫలభరితంగా ఉండాలంటే లేఖనానుసారంగా మనం ప్రార్థన చేయాలి. చూడండి పిల్లారా, దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వచ్చాడు పిల్లారా. ఎందుకు వచ్చాడు అంటే పిల్లారా, దేవుని కుమారత్వమును కోల్పోయిన మనము మరి ఏ కుమారత్వంలోకి వెళ్ళాము? దయ్యం కుమారత్వంలోకి వెళ్ళాము. మరి వారి దయ్యాన్ని అనుసరించిన వారుగా దయ్యానికి కుమారులుగా ఉండి నిత్య నాశనానికి జోగాడుతున్న వారిని మనలందరినీ అందరూ నిత్య నాశనానికి వెళ్తూ అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున నిత్య నాశనానికి వెళ్తున్న తరుణంలో యేసుక్రీస్తు వచ్చి మనందరి పాపాలను తీసివేయడానికి సిలువ బలియాగం ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపాలను తీసివేసి మనందరికీ పాపక్షమాపణ కలగజేసి, చూడండి పిల్లరా, పాపక్షమాపణ కలగజేసి మరి దేవుని కుమారత్వంగా దేవుని కుమారులుగా చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి మరి యేసుక్రీస్తు రావడం ద్వారా మరి ప్రార్థనలో మరి మార్పు వచ్చేసింది పిల్లారా. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి ఇవ్వబడిన చట్టంలో మార్పు వచ్చేసింది. ఆ మార్పు ద్వారా మరి ప్రార్థనలో మరి మార్పు అనేది జరిగింది. మార్పు రావడం ద్వారా మరి ఆ ప్రార్థనలో అనేది మార్పు జరిగింది. మరి పిల్లరా, దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు అని మొదటి తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. చూడండి పిల్లరా, మధ్యవర్తిగా వచ్చాడు. మరి మనం ప్రార్థన ఇప్పుడు డైరెక్ట్ తండ్రికే ప్రార్థన చేయాలా? చేయకూడదు పిల్లారా. యేసుక్రీస్తు రావడం ద్వారా మరి ప్రార్థన తండ్రి నామంలో ప్రార్థన స్టార్ట్ చేయాలి. మరి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన ముగించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఏ విధంగా ఉన్నాం మరి మన ప్రార్థనలో ఫలభరితంగా ఉండాలంటే లేఖనానుసారంగా ప్రార్థన చేయాలి పిల్లారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం,
నేనే మార్గంలో సత్యంలో జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని చెప్తున్నాడు పిల్లారా. మరి చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు నామంలో మరి తండ్రికి ప్రార్థన ముగించాలి పిల్లారా. మరి ప్రార్థన దేవునికి ప్రార్థన చేయాలి. ప్రారంభంలో మరి ప్రారంభ పరలోకమందున తండ్రి అని ప్రార్థన చేయాలి. మరి ఎవరి నామంలో ముగించాలంటే యేసుక్రీస్తు నామంలో మరి తండ్రికి చెయ్యాలి, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మరి ప్రార్థన ముగించాలని వాక్యం చెప్తున్నది పిల్లారా. మరి పిల్లారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాటను చదువుకున్నట్లయితే, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. చూడండి పిల్లారా, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అపొస్తలులు ప్రవక్తలు ఏ విధంగా ప్రార్థన చేశారు, మరి వాళ్ళ ప్రార్థన ఎందుకు ఫలించింది, మన ప్రార్థన ఎందుకు ఫలించట్లేదు, ఇలాంటి ప్రశ్నలు మన జీవితాలలో రావాలి పిల్లారా. మరి పిల్లారా, ఎవరో తప్పు చేశారని మరి ఆ పెద్ద సంఘం వెళ్ళాలి, ఆ పెద్ద సంఘంలో ఇలా చేస్తున్నారు, మా తాత చేశాడు, మా తండ్రి చేశాడు, ఇలా చేశాడు అని అనుకుంటున్నామే కానీ లేఖనాలను ఆలోచించే పరిస్థితిలో లేకుండా పరిస్థితి దయ్యము మనల్ని మరి పాతాళానికి, వాడికి సిద్ధపరిచిన నరకానికి మనల్ని తీసుకెళ్తున్నాడు పిల్లారా. అందుకోసమే లేఖనము ఆధారము ప్రామాణిక గ్రంథం అని చెప్పుకుంటున్నామే. ఆ ప్రామాణిక గ్రంథం ఏం చెప్తున్నది, పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, అపొస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏం చెప్తుంది, మరి ఆలోచించాలి పిల్లరా. ఇలా ఆలోచిస్తేనే పిల్లారా లేఖనాలు మనకు అర్థమవుతాయి పిల్లరా. ఆ లేఖనాన్ని అనుసరించినప్పుడు మనం పిల్లారా దేవునికి మనము దేవుణ్ణి ఇష్టపరిచే, దేవుణ్ణి మయంపరిచే వారముగా, దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటాం పిల్లారా. మనం ఎలా ఉన్నాం పిల్లారా, మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి, ఆలోచించాలి. వాక్యం దగ్గరికి వచ్చి మనము ప్రియులారా ఉదయం లేవగానే మనం అద్దం ముంగడికి వెళ్తే మనము అద్దమే కనిపిస్తాం, కానీ ఇంకా మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఆ విధంగానే వాక్యం దగ్గరికి వచ్చి మనము సరి చేసుకుంటే వాక్యం ప్రకారంగానే ఎందుకు లేను, అయ్యో వాక్య ప్రకారంగా లేకుంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి ప్రియులారా. మరి మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. మరి చూడండి పిల్లారా, చాలామంది మరి ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తే తప్పేంటి అనేవారు ఉన్నారు పిల్లారా. యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తే తప్పేంటి అనేవారు లేకపోలేరు పిల్లారా. అలాగే యేసుక్రీస్తు దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలని అనేవారు కూడా లేకపోలేరు పిల్లారా. ఇలాంటి వారికి పిల్లారా పరిశుద్ధాత్మని బోధ చెప్తున్నది కాబట్టి అలా ప్రార్థన చేయాలి. నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేయడానికి వీలు లేదని లేఖనాలు చెప్తున్నాయి. పరిశుద్ధాత్మని బోధలో రాయబడినది కనుక అలా ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మని బోధ చెప్తున్నది కనుక, లేఖనాలు చెప్తున్నాయి కనుక లేఖనాల ప్రకారంగా ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం అనేది లభిస్తుందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఆ లేఖనాలకు వ్యతిరేకంగా ఈరోజు మరి చాలా ప్రశ్నలతో మరి వ్యతిరేకమైన మాటలతో మరి మాట్లాడుతున్న పరిస్థితిలో క్రైస్తవ్యం ఉన్నది పిల్లారా. ఆ లేఖనాలు చెప్తున్నాయి, ఈ లేఖనాల ప్రకారంగా మన జీవితాలు ఉండాలని చూసుకోవాలి. ప్రామాణిక గ్రంథం చెప్తుంది, ప్రామాణిక గ్రంథం ప్రకారంగా మన జీవితాలు ఉండాలి లేవని మనల్ని మనం సరిచేసుకోవాలి ప్రియులారా. అలాంటి వారికి ఒక హెచ్చరిక ప్రియులారా. ఏమని అంటే ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడి. చూడండి ప్రియులారా, అలాంటి వ్యతిరేకులకు ఏమని చెప్తుంది, కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు, వాక్యంకు వ్యతిరేకంగా తొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడ్డారట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి లేఖనముకు మరి చూడండి పిల్లరా, ఏటికి ఎదురెడ్డినా మనం బ్రతకమే కానీ లేఖనాలకు పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా మునికొనలకు ఎదురుతనుడా అసాధ్యము. చూడండి పిల్లరా, వాక్యంకు వ్యతిరేకంగా మన జీవితాలు ఉండకూడదు. వాక్యం ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. వాక్య ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవాలి. లేఖనాల ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా మనం ఉండాలి. మరి చూడండి పిల్లరా, మరి ప్రార్థన ఎవరికి చేయాలి అంటే చూడండి పిల్లరా, ధర్మశాస్త్రంలో మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో యేసుక్రీస్తు ఏం చేశాడు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. మరి మాదిరి ప్రార్థన శిష్యులకు ఏం చెప్పాడు, పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయాలని చెప్పాడు. మరి యేసుక్రీస్తు మరి పరలోకానికి చూడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, శిలువలో మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరి లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలులు సంఘానికి ఇచ్చారు చట్టము. ఆ చట్టము స్థిరపరచబడిన తర్వాత మరి మార్పు అనేది జరిగింది. మరి ఎవరి నామంలో ప్రార్థన చేయాలంటే ఎవరి నామంలో,
యేసుక్రీస్తు నామంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు నామంలో మరి దేవునికి ప్రార్థన చేయాలని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఆ లేఖనాలను ప్రియులారా మనము అనుసరిద్దాం, అలవాటు చేసుకుందాం ప్రియులారా. దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉందాం ప్రియులారా. చూడండి ప్రియులారా, లేఖనాలు ఎంత చక్కగా చెప్తున్నాయి. ఇంకా ఎన్నో లేఖనాలు ఉన్నాయి ప్రియులారా. కొన్ని లేఖనాలను మీకు మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రియులారా. మరి లేఖనాలను మరి అనుసరిస్తారా? మా ఇష్టమని మీ జీవితాలను మీ ఇష్టానుసారంగా జీవిస్తారా ప్రియులారా? అలా కాకుండా ప్రియులారా, మరి దేవుడు మనల్ని అందరినీ లైవ్లో చూస్తున్నాడు ప్రియులారా. మనం చేస్తున్న ప్రార్థన ఫలభరితంగా ఉందా లేదా అనేది మనమే మరి లేఖనాల ప్రకారంగా చూసుకునే ధన్యత భాగ్యం దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. మరి ఈ ధన్యతను మనం అందరము అర్థం చేసుకొని దేవునికి మహిమ తెస్తూ ఘనత తెచ్చు ఉండే భాగ్యం అందరికీ దేవుడిచ్చాడు. ఆ భాగ్యాన్ని మనము శిరస వహిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉందాం. చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. మరి పిల్లల ప్రార్థన చేస్తున్న పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. నేర్చుకున్న వాక్యాన్ని అర్థం చేసుకొని నీకు మహిమ తెచ్చి నీకు ఘనత తెచ్చే గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు మీరు వినాలనుకుంటున్నారా? మరి బైబుల్ విజ్డమ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకుని అలేకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి మా ప్రార్థన పరిచర్య విషయం గురించి మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.